బైపీసీ చదువుతున్నారా? మీ పిల్లలు బైపీసీ చదువుతున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ వీడియో చూడాలి. ఈ 5 నిమిషాల వీడియో మీకు లేదా మీ పిల్లల కెరియర్ కి ఉపయోగపడవచ్చు. స్టూడెంట్స్ ముఖ్యంగా 4 విషయాల గురించి తెలుసుకోవాలి. మీరు ఏ కోర్స్ ఎంచుకోవాలి, మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఎటువంటి కాలేజీని మీరు ఎంచుకోవాలి, ముందుగా మీ కోర్స్ యొక్క ఫీజు డీటెయిల్స్ తెలుసుకోవాలి. మీరు బైపీసీ కోర్స్ చదవడం అయిపోయిన తర్వాత మీ కెరియర్ ఆప్షన్స్ చూద్దాం. ఇప్పుడు మనం కోర్సుల డ్యూరేషన్ గురించి చూద్దాం. ఎంబీబీఎస్ అండర్ గ్రాడ్యుయేషన్ 5.5 years, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3 years, టోటల్ 8.5 years. బీడీఎస్ 5 years plus 3 years, 8 years. ఆయుర్వేద BAMS 5.5 years plus 3 years, 8.5 years. హోమియోపతి BHMS 5.5 years plus 3 years, 8.5 years. యునాని BUMS 5.5 years plus 3 years, 8.5 years. Veterinary 5 years plus 2 years, 7 years. Physiotherapy 4.5 years plus 2 years, 6.5 years. Pharma D 6 years. AGBSc 4 years plus 2 years, 6 years. B Pharmacy 4 years plus 2 years, 6 years. Nursing 4 years plus 2 years, 6 years. చాలా మంది పిల్లలకు మరియు తల్లిదండ్రులకు ఈ కోర్స్ గురించి తెలుసు. ఇవి కాకుండా బైపీసీ పిల్లలకు మంచి కోర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. జెనెటికల్ ఇంజనీరింగ్ 4 years, బయోమెడికల్ ఇంజనీరింగ్ 4 years, బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ 4 years, బయో ఇన్ఫర్మాటిక్స్ ఇంజనీరింగ్ 4 years, బయో ప్రాసెస్ ఇంజనీరింగ్ 4 years. అందరూ బైపీసీ స్టూడెంట్స్ ఈ కోర్సెస్ చదువుటకు అర్హులవుతారు. బయో గ్రూప్స్ చదివే స్టూడెంట్స్ కి 75% స్కాలర్షిప్స్ ఫర్ మెరిట్ స్టూడెంట్స్. బయో గ్రూప్స్ ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ కి 3rd year లోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. ఈ కోర్సెస్ చదివిన విద్యార్థులకు ఏ సెక్టార్ లో జాబ్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. అగ్రికల్చర్ సెక్టార్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, మెడికల్ హాస్పిటల్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, ఫ్యూయల్ ఇండస్ట్రీ, ఎన్విరాన్మెంట్ సెక్టార్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సంవత్సరానికి శాలరీ ఎంత వస్తుంది? శాలరీ ప్యాకేజ్ సంవత్సరానికి 5 లక్షల నుంచి 20 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. మీ శాలరీ ప్యాకేజ్ దేని ఆధారంగా వస్తుంది అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఎడ్యుకేషన్ మార్క్స్, మీరెంచుకునే కాలేజ్, మీరు సెలెక్ట్ అయ్యే కంపెనీ. ఇప్పుడు మన యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం. భారత్ యూనివర్సిటీ. యూనివర్సిటీ సిటీకి మధ్యలో అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది. యూనివర్సిటీ 1984లో స్థాపించబడింది. 34 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ భారత్ యూనివర్సిటీ. సుమారు 10,000 మంది విద్యార్థులు భారతదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చి ఈ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం చదువుకుంటారు. ఈ యూనివర్సిటీ యొక్క 4 క్యాంపస్లు 305 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. మొత్తం 1300 మంది ఉపాధ్యాయులు యూనివర్సిటీలో ఉన్నారు. యూజీ అండ్ పీజీ కోర్సెస్ కి అవర్ గ్రూప్ కాలేజెస్: శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ చెన్నై, శ్రీ లక్ష్మీ నారాయణ మెడికల్ కాలేజ్ పుదుచ్చేరి, శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్ చెన్నై, శ్రీ బాలాజీ ఫిజియోథెరపీ కాలేజ్ చెన్నై, శ్రీ బాలాజీ నర్సింగ్ కాలేజ్ చెన్నై, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా చెన్నై. ఇండియాలోని బెస్ట్ మల్టీ స్ట్రీమ్ యూనివర్సిటీ, ఏ గ్రేడ్ యూనివర్సిటీ గివెన్ బై NAAC, ఇంటర్నేషనల్ అవార్డ్స్ 2016, ఎక్సలెన్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, బెస్ట్ గ్లోబలైజ్డ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ 2016, నేషనల్ అవార్డ్స్ 2016, Best Private University of the Year 2016, Best Placements in India 2016, Rating AAA given by Career 360, All India University Rankings 2017 given by National Institutional Ranking Framework NIRF, Ministry of Human Resource Development HRD, Government of India. Bharat University All India 21st rank, Tamil Nadu 3rd rank. For list of top 100 universities in India, please visit government website www.nirfindia.org. ఇప్పుడు డిఫరెంట్ కేటగిరీస్ లో భారత్ యూనివర్సిటీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ పొజిషన్స్ ఒక్కసారి చూద్దాం. స్కాలర్షిప్ అబోవ్ 95% ఉన్న వాళ్ళకి 75% స్కాలర్షిప్ వస్తుంది. 90 to 95% వాళ్ళకి 50%, 70 to 90% వాళ్ళకి 25%, 60 to 70% వాళ్ళకి 10% స్కాలర్షిప్ వస్తుంది. బిలో 60%